డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకు స్వాగతం. ఈరోజు మే 20 యొక్క ప్రత్యేకత వరల్డ్ మెట్రాలజీ డే. అంటే కొలతల శాస్త్రం అని అర్థం. ఇది మన రోజువారీ కార్యక్రమాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ప్రజలకు తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, ఐర్లాండ్, డెన్మార్క్ ప్రధానులతో ఈరోజు భారత ప్రధాని మోడీ ముచ్చటించారు. భారత్, నార్డిక్ దేశాల మధ్య గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చేరుకోవాలని నిర్ణయించారు. 3వ ఇండియా నార్డిక్ సదస్సులో నిర్ణయం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, పెంకు లేకుండానే గుడ్లను పొదిగారు. 26 కోడి పిల్లలను సృష్టించామని వెల్లడించిన కోల్సల్ బయో సైన్సెస్. జాతీయ వార్తల విషయానికి వస్తే, సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. వీధి కుక్కలకు కారణ మరణం. ప్రజలకు ముప్పుగా మారిన శునకాలను తొలగించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. పిల్లలు, వృద్ధులు ప్రాణభయంతో బతకడాన్ని చూస్తూ ఊరుకోలేం. గౌరవంగా జీవించే హక్కు అంటే స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా. ఆదేశాలు అమలు చేయని అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023, ఇతర చట్టబద్ధమైన ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా పశు వైద్య నిపుణుల అంచనా తర్వాత కారణ మరణంతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. రాష్ట్ర వార్తల విషయానికి వస్తే, ఏపీలో 14 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు. క్రీడా వార్తల్లో 82 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా అందుకున్న టెన్నిస్ దిగ్గజం బిల్లీ జీన్ కింగ్. తెలంగాణ వార్తల విషయానికి వస్తే, తెలంగాణ జూనియర్ బాస్కెట్బాల్ లీగ్ ఆవిష్కరణ జరిగింది.